కూర్చుంటాం. ఏం అబ్బాయి నువ్వే కదా ఫోన్ చేసిందే? ఏంది విషయం ఏంది? కూర్చుంటాం. ఏం అబ్బాయి నువ్వే కదా ఫోన్ చేసిందే? ఏంది విషయం ఏంది? పిల్లోడిని ఎవరు కొట్టింది? బాతులు మా తమ్ముడు కూడా కావాలంట, మా పెదనాన్న కూతుర్లు కూడా కావాలంట. విషయం చెప్పుడు. రాత్రి 9 గంటలకు ఫోన్ చేశారు. నువ్వే కదా ఫోన్ చేసింది? విషయం ఏంది? ఎవరైనా ఒకరు చెప్పండి. అసలు ఏం బాపోతే అంటే కొడుతున్నాడు అన్న. వచ్చా బాతులు కడబాబు కొడుతున్నారా? ఎవరైనా? మా పిల్లడు తీసుకెళ్ళినాడు కదా, మా పెదనాన్న కొడుతుండే. నిన్ను కొట్టాడా? ఎవరైనా కొట్టినాయన? బాతుల నంబర్ ఉందా? ఇట్లా పట్టుకుని నడలేకుంటే దొంగతనం తీసుకెళ్తుండ్రు. నా కొడుకుని తీసుకుని గణేష్ కూడా తీసుకెళ్తారు. నీ కొడుకేనా అబ్బాయి? ఎన్ని సంవత్సరాలు ఉంటుందమ్మా? వాడికి 5 ఉంది. 5 సంవత్సరాల పిల్లలు తీసుకుంటా గణేష్ గుడికి. ఇప్పుడు నీకు ఎట్ట ఉందా అబ్బాయి ఆరోగ్యం? నడవలేవా? పైకి రా. అసలు నడవలేవా? పైకి పట్టుకో అసలు. మరి ఇప్పుడు నీ కొడుకా? నీకేమవుతాడు? ఏమవుతుంది నీకు? అమ్మా పక్కన బాయ్. నడలేడు. పట్టుకునే ఉండాలా? బాత్రూమ్కి అట్ట తీసుకోపోతున్నారమ్మా? పట్టుకొని తీసుకోపోవాల్సిందే. ఇప్పుడు అక్కడ మీరు కోవూరులో పనిచేసిన కొట్టిన కాడి నుంచే కదా మీకు ఎట్ట అయిందే? ఎవరు కొట్టింది? వాళ్ళ పేర్లు చెప్తే కదా. ఎవరు? సునీలను. వాళ్ళు కొట్టిన కాడి నుంచే నీకు ఎట్ట అయింది కాళ్ళు? అంతకు ముందు బాగున్నావా? అవును, మిమ్మల్ని ఒకసారి వచ్చి మేము పరామర్శిస్తే హాస్పిటల్ తీసుకోపోతాం చెప్తే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మేము హాస్పిటల్ తీసుకోపోతాం నాకు తెలుసు. హాస్పిటల్ చూపించుకొని వదిలేసి వెళ్ళిపోయాడమ్మా. చచ్చిపోతాడు అనుకున్నారు ఏమో కానీ అక్కడికి తీసుకొచ్చి వదిలేసారు. నేను గుడిలో ఉంటున్నా. అంటే చచ్చిపోతారు అనేసి ఇక్కడ వచ్చి ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా హాస్పిటల్లో ఏమీ లేదు. మీరు ఇప్పుడు మనం ఉన్నాము దగదర్తి మండలం చెన్నూరు గ్రామం దగదర్తి మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కనిపిస్తున్న ఈ అబ్బాయి, ఈ మంచం మీద ఉన్న అబ్బాయి నడవలేక ఉన్నాడు కదా. ఇతను వచ్చేసి కోవూరు పెళ్ళకూరు కాలనీ దగ్గర, అంటే కోవూరు నెల్లూరు నుంచి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వస్తుంది. అక్కడ బైపాస్ కింద సిమెంట్ రాళ్ళు ఫ్యాక్టరీ దగ్గర పనిచేస్తున్నాడు. వేరే సమస్య మీద మనల్ని పిఎన్ అనాది మహానాడు పెళ్ళకూరు కాలనీలో ఉన్న ఆఫీస్ దగ్గరికి వీళ్ళిద్దరు వచ్చారు. మీరిద్దరే కదా వచ్చింది? వీళ్ళిద్దరు వచ్చారు. వీరు సమస్యలు అయితే చెప్పుకోవడం జరిగింది మనకి. వీళ్ళు సమస్యలు పరిష్కరించే టయానికి మేము అక్కడికి వెళ్ళాము. వీళ్ళు ఎవరో పడుతున్నారు అక్కడ చెప్పడంతో అక్కడికి వెళ్ళేటప్పటికి ఇతన్ని ఈ 2 కాళ్ళ మీద ఎక్కడ కొట్టేది నిన్ను ఈ 2 మోకాళ్ళ పైన కొట్టడంతో నడవలేని పరిస్థితులు అక్కడ ఉన్నారు. అక్కడ అదే ఫ్యాక్టరీ కాడికి స్పాట్లో వెళ్ళాము. మేము వెళ్ళి చూడంగానే నడవలేక ఉన్నాడు. తర్వాత మేము చెప్పాము, మేము హాస్పిటల్కి తీసుకెళ్తాము, మేము చూపిస్తామని చెప్పి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి మేము వెళ్ళేటప్పటికి వీళ్ళు అక్కడ లేరు. లేకపోతే లోపల మాకు వీళ్ళ ఫోన్ నెంబర్లు ఏమీ లేవు, ఊరు తెలియదు, ఏమీ తెలియదు. తర్వాత అక్కడ అడిగితే వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు అని చెప్పారు. కాళ్ళు బాగలాగా నడవలేకున్నాడు కదా, ఎట్టపోయారంటే వాళ్ళు ఎట్టపోయారో మాకు తెలియదు అని చెప్పి ఆయన మామూలుగా ఆ ఫ్యాక్టరీ, ఆ సిమెంట్ రాళ్ళు తయారు చేస్తున్న ఫ్యాక్టరీ ఆ ఓనర్ చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మనకి మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది. ఇతనే నా నెంబర్ ఉండడంతో ఫోన్ చేసాడు. సరే చూసిపోదాం అని చెప్పి వచ్చాము. ఇక్కడికి వస్తే ఇతను పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నడవలేని పరిస్థితి. మనిషి కూడా చాలా ఫస్ట్ మనం చూసిన కాడ కూడా ఇక్కడ చాలా డల్ అయిపోయాడు. ఈ విధంగా వాళ్ళు అంటే నిరుపేద యానాదులు పనులు
చేసినంత కాలమే చేయించుకుంటారు. ఏదన్నా చేయలేని పరిస్థితుల్లో కాళ్ళకి చేతులు ఎరగొట్టేసేసి, అంటే ఎక్కడికి కూడా నడవకుండా చేసేసి ఇతన్ని మంచాల పాలు చేసేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నేను ఆ రోజే చెప్పాను కదా, కంప్లైంట్ ఇద్దామని చెప్పాను. నేను హాస్పిటల్కి తీసుకోపోతాను, పోలీస్ కంప్లైంట్ ఒకటి ఇండి అని చెప్తే మీరు ఏది ఇవ్వకపోతే సరే ఇప్పుడైనా మేము హాస్పిటల్కి తీసుకోపోతాం, చూపిస్తాం, వస్తారా? ఇప్పుడు హాస్పిటల్కి కాళ్ళు చూపిస్తామయ్యా, కాళ్ళు చూపిస్తాం, 2 కాళ్ళు మేమే దగ్గరుండి మీరేం రూపాయి ఖర్చు పెట్టుకోబడలే, మేము చూపిస్తాం. జాగ్రత్తగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు నయం అయిపోద్ది. నీకంటే ఇంకా కూడా ఎవరినో ఒకరిని కొట్టి బుచ్చి దగ్గర వేసేసారు కాళ్ళు. వాడిని తీసుకోపోయి కూడా మేము హాస్పిటల్లో చికిత్స చేయించు నడుస్తున్నాడు, ఆశ్రమంలో పెట్టున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు హాస్పిటల్కి కాళ్ళు చూపిస్తామయ్యా, కాళ్ళు చూపిస్తాం, 2 కాళ్ళు మేమే దగ్గరుండి మీరేం రూపాయి ఖర్చు పెట్టుకోబడలే, మేము చూపిస్తాం. జాగ్రత్తగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు నయం అయిపోద్ది. నీకంటే ఇంకా కూడా ఎవరినో ఒకరిని కొట్టి బుచ్చి దగ్గర వేసేసారు కాళ్ళు. వాడిని తీసుకోపోయి కూడా మేము హాస్పిటల్లో చికిత్స చేయించు నడుస్తున్నాడు, ఆశ్రమంలో పెట్టున్నాం. అర్థమవుతుందా? అది విషయం. నువ్వు కూడా మేము చూపిస్తాం, మీరు రావాలి. అర్థమైందా? మీరేం రూపాయి ఖర్చు పెట్టుకోబడలే, ఆ పని చేసుకోవచ్చు. ఇది ఎక్కడ రావాలి సార్? ఎవరు? మీరెవరు? కొద్దిగా మా తమ్ముడు. మీరేమవుతారు చెప్తే? కొద్దిగా తమ్ముడు మా కాడ కొన్ని రోజులు ఉన్నాడు. మీరు యానదులేనా? చెప్పండి. ఎవరు ఇల్లు? ఎవరు? బాతులేనా? మీరు బాతులా? ఏంటి విషయం? కాళ్ళు వస్తాయి అనుకోండి. కాళ్ళు అంటే హాస్పిటల్కి పోతే వస్తాయి. అదే ఎక్కడ తీసుకోవాలి? ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుపోతే వస్తాయి. అదే మరి ఖర్చు అవుతుందంట? ఖర్చు అవుతుంది. ప్రభుత్వ హాస్పిటల్ ఏం ఖర్చు అవ్వదు. తీసుకోపోవాలి. వస్తారా నువ్వు? అది తీసుకొద్దామని కాలు వస్తే బాగుంది. కొంచెం కష్టం చేసుకొని బతాడు. ఏమవుతుంది నీకు? ఈమెమవుతుంది? అక్క అవుతుందా? సరే వాళ్ళని ఈ విధంగా పెట్టండి, చూపించవచ్చు కదా, నువ్వు ఎంత తెలిసినోడు. నేను అదే చెప్తున్నా, అదే పోవాలంటే వాడు తాకుంటా ఈ లోపలే బెస్ట్ అయిపోతుంది. నేను అదే చెప్తా ఉన్నా. మీది ఇక్కడ ఈ ఊరేనా? దగదైతే. మీ పేరు? ఎలీషా. ఇంటి పేరు? దాసరే ఎలీషా. తనకి ఇదే మామూలుగా ఇతను ఫస్ట్ చెప్పాము మేము చూపిస్తామని. ఇతను ఏంటంటే అదే వాళ్ళు ఓనర్ ఎవరో తీసుకొచ్చి ఇడిచిపెట్టేయడం వల్ల ఇతను ఓనర్ విషయం కదండి. వాడు ఏదో ఆర్కే సిరిక వల్ల ఇప్పుడు పోలీసులు తీసుకుపోయారు. 3 సంవత్సరాలు నేను అక్కడ ఆంధ్రాకి వెళ్ళిపోయాను, కాకినాడ వెళ్ళిపోయాను. అయితే ఆరోగ్యం బాగాలేక మంచమైనా ఉంటున్నాడు. ఏమైందంటే కాళ్ళకు మంచిగానే ఉంటుంది కదా, ఏమైందంటే నాకు ఈ విధంగా అయిపోయిందనా అని చెప్తున్నాడు. మరి హాస్పిటల్ పోంపరా ఏంద్రా ఎక్కడ పోయి స్ట్రెచ్చింగ్ ఇప్పుడు బొట్టిన కదిలిస్తున్నాడు. నల్ల బాగా పనిచేస్తున్నాయి, వస్తాయి కాళ్ళు. నేను అదే చెప్తా ఉన్నా ఇంటికి రాత్రి నుంచి. కదిరా బొట్టిన కది చక్కబెట్టు కాళ్ళు. నువ్వు బెదిరించబాక, నువ్వు కదిలించబోలేదు చూసాం కానీ అది దాని గురించి ఇబ్బంది లేదు, మేము చూపిస్తాం దాని గురించి. అదే ఇక్కడ ఎవరా బా మీకు కొట్టింది? ఎవరు మిమ్మల్ని ఇక్కడ? ఈయన కొట్టాడా? ఎందుకు కొట్టావా వాళ్ళని? మాట జరుగు. మీ తమ్ముడు ఏం పని చేస్తుంటాడు? మీ తమ్ముడు ఎంత వయసు ఉంటుంది? 7 సంవత్సరాల వయసు ఉందా? ఈయన ఏం చేసాడు మీ తమ్ముడిని? ఎక్కడికి? బాతులు కూడా చెప్పా పెట్టుకుని తీసుకుపోయాడా? ఏమా ఆయన్ని చెప్పా పెట్టుకున్న వాళ్ళని ఎట్లా తీసుకోబోతావు నువ్వు? పిల్లోడు ఏమో ఉండు మాట్లాడు సార్. పిల్లోడు ఏడు ఉండేది కదా. ఎన్ని సంవత్సరాలు ఉంటావా పిల్లోడికి? చూసేసిన సార్, ఇప్పుడే చూసేసిన. ఏం చేస్తున్నాడు? బాతులుగా ఉన్నాడా? ఎంత ఉంటది వయసు? మాత్రం కూడా ఇప్పుడే చూసేసిన. నువ్వు దేని తీసుకోబా పిల్లల్ని? చదువుకునే పిల్లలు చూసేసిన. చదువుకో సార్. చెప్పండి. ఇక్కడ తిరుగుతా ఉన్నాడు, అడుగుతుంది. ఇప్పుడే చూసేసిన వచ్చాడు. నేను అమ్మకాడు పిలిచి చూడు పోట్ల. సరేనా? నేను విషయం చెప్తా. ఇప్పుడు మీది ఏ క్యాస్ట్, వీళ్ళకి నీకేం సంబంధం? ఇప్పుడు వాళ్ళ బిడ్డ నువ్వు బాతుల కాడికి ఎందుకు తీసుకోపోయావు? ఇది ఒకటే చెప్పు నాకు, అంతే.
ఒకటి చెప్పు. ఇది ఎవ్వరు లేదు సార్, పిల్లలు రోడ్డు మీద పడిపోయి. వీళ్ళందరూ ఉండరు కదా, ఎవరు లేరు. ఇప్పుడు కాదు, తీసుకుపోయి 4 సంవత్సరాలు సార్. ఎక్కడ తీసుకెళ్ళి 4 సంవత్సరాలు? ఎంత వయసు ఎప్పుడు తీసుకుపోయావు? ఇంత పిల్లడు ఎంత అప్పుడు తీసుకెళ్ళాడు. అంత పిల్లప్పుడు తీసుకుపోయి బాతులు మేపిస్తాను. బాత్ మేపిలా సంవత్సరం చదివించిన, ఆధార్ కార్డు చేయించిన. ఆధార్ కార్డు ఉంది అబ్బాయికి? నీ కాడ ఉందా? నా కార్డు లేదు సార్, ఇంటి కార్డు ఆధార్ కార్డు. ఆధార్ కార్డు చేయించిన, ఫోన్ లో పెట్టించు ఆధార్ కార్డు. ఇప్పుడు ఈ పిల్లోని చెప్పేసి కొడుకైతే మంచి అమ్మాయి కాగితాలు నువ్వు ఉండవా? వాళ్ళు ఏమైనా అనుకుంటారు వాళ్ళ బిడ్డ. నువ్వు తీసుకుపోయి వెట్టి చాకరీ చేపించేది బాతులు కాడ, వాడిని చదివించుకుంటారు. ఏం చేపిస్తున్నావు అమ్మా? ఏం చేపిస్తున్నాడు అమ్మా? ఎక్కడ మేపుతున్నాడా బాతులు? బాతులు మేపుతున్నాడా? తీసుకుపోతా తీసుకుపోతా. ఏమా ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? మీకు ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు సార్. ఏం చేస్తున్నారు వాళ్ళు? నాకు తెలిసి ఇప్పుడు ఎంతమంది పిల్లలు? రెడ్డి పిల్ల వానికి బాగాలేదు, పెద్ద బిడ్డ పెళ్లి చేసిన. ఎంత వయసు పిల్లలు మొత్తం నీకు? నాకా 20 కానీ చిన్న. వాళ్ళు ఏం చదివించుకోవాలా నువ్వు? చదివించిన. మరి నేను కూడా చదివించిన. ఎవరిని చదివించావు? ఈ పిల్లలు కూడా. ఈ పిల్లలు నువ్వేందా చదివించేది? ఇప్పుడు వాళ్ళు చదివించలేకపోతే మాకు ఈ మామూలుగా యానాలకు సంబంధించిన ఆశ్రమాలు ఉన్నాయి, మా బోటి వాళ్ళు ఉన్నారు, ఎంతో మందిని చదివిస్తున్నాం మేము. ఆ రోజు దొరికాడు, తీసుకెళ్ళా. దొరికాడు కదా, నువ్వు దొరికినోడు నువ్వేం చేయాలి? చిన్నపిల్లలు ఇప్పుడు మామూలుగా CWC ఉంది, చిన్నపిల్లలు సంబంధించిన అధికారులకు అప్పచెప్పాలి. నువ్వు తీసుకుపోయి బాతులు ఎట్ట మేపించుకుంటావు? సరే నువ్వు ఎట్ట తీసుకోపోతావని నాకు అర్థం కావట్లా. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా బాతులు మేపిస్తున్నారని. ఇప్పుడు చెప్పావు ఎన్ని సంవత్సరాల నుంచి అప్పుడు తీసుకుపోయావు? 4 సంవత్సరాల నుంచి నీ దగ్గర ఉన్నాడు, బాతుల దగ్గర పనిచేస్తాను, మీరు బాతులు మేపుతున్నారు. పోతే విషయం ఏంటంటే అమ్మా, మీకు నువ్వేమవుతావు? ఇంకేమవుతావు? మీరిద్దరు భార్య భర్తలా? కాదా సార్, వాళ్ళు కొద్దిగా ఈ మధ్యనే. సరేలేవా. ఇప్పుడు సరే ఇంక చిన్న విషయం, ఇప్పుడు వీళ్ళకి మీరు ఇంటి దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నారా? వీళ్ళు వస్తాను వీళ్ళిద్దరు ఎంత తీసుకున్నా? 10,000 తీసుకున్నా అప్పుడు. ఇప్పుడు అప్పుడు పిల్లోడు వచ్చినప్పుడు, పిల్లోడు నీ కాడికి వచ్చినప్పుడు ఎంత తీసుకున్నారా? 10,000 తీసుకో. తీసుకుంటే నాకు వద్దురా, డబ్బులు ఏమొద్దు, తీసుకోపోరా. ఏమా ఈ పక్కరా కాదునా, అప్పుడు మీరు వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ చేసి ఫోన్ పే నువ్వు మేతావా బాతులు? డబ్బులు నాకు ఇవ్వండి, నా కొడుకు తగ్గపోతుంది మీరా గలుసుకోలే. అది కదా, ఇప్పుడు నువ్వు బాతులు మేపోయింది కాడా? ఎన్ని సంవత్సరాలు మేపావా? 6 సంవత్సరాలు ఈయన దగ్గర బాతులు మేపావా? నీకు ఎంత ఇచ్చాడు అప్పుడు 6 సంవత్సరాలు మేపితే? ఏమి ఇలా 6 సంవత్సరాలు మేపితే 15,000 ఇచ్చామంటారు. 6 సంవత్సరాలు మేపాను అక్కడ బాతులు. ఎన్ని సంవత్సరాలు మేపాడు? ఎన్ని సంవత్సరాలు మేపాడు? చెప్పాను, బిడ్డ పెళ్లి చేస్తున్నా, తీసుకుపోయి అందరూ వచ్చారు, ఏమలేదు. వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరూ వచ్చారు, వెళ్ళిపోయారు. కట్ట మీద అరే బాతులు ఆగమ్మా, తీసుకుపోయినప్పుడు కదా నేను బిడ్డ పెళ్లి చేసుకుంటా ఉన్నా. అరే బియ్యం వచ్చిన అన్ని కూరగాయలు వండుకోదంటారా, ఇంట్లో ఉన్నారా అని చెప్పిన. చెప్పగా నేను ఏం చేశారు, నైట్ వెళ్ళిపోయారు, గుంపు వెళ్ళిపోయారు. తెలంగాణ చేస్తే తెలంగాణ ఉన్నా దొంగలు వచ్చేసి కొట్టడానికి వచ్చి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే ఛార్జ్ పెట్టి ఆటో పెట్టి పంపించారు. నేను కూడా నువ్వు అక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చినావు వెళ్ళి అని చెప్పి కేసు పెడతావు అని చెప్పేసి వాళ్ళు అనగానే డబ్బులు నాకు ఇవ్వమంటే ఇచ్చిన. నీ బిడ్డ మేము ఇప్పిస్తాము, మేము పోలీసు అధికారులకు ఫోన్ చేస్తాను. ఇప్పుడు నేను ఫోన్ చేస్తానా, నేను కలెక్టర్ గారికి ఫోన్ చేస్తాను. నీ బిడ్డ అడగకపోవడం మేము తీసుకొస్తాం. ఇప్పుడు కొట్టింది ఎవరు మిమ్మల్ని? నిన్ను కొట్టాడు అమ్మాయినా? దేని కొట్టావు ఆయన? నా బిడ్డ నాకు కావాలి సార్. బిడ్డ వస్తుంది సమయం, నువ్వు ఉండు, పైకి ఫోన్ చేస్తాను మేము, అందుకే వచ్చా. పోతే అబ్బా ఇప్పుడు ఈయన దగ్గర నువ్వు ఎన్ని సంవత్సరాలు పనిచేసావా?
సరేనా ఇప్పుడు దానికైనా ఇప్పుడు 15,000 ఇప్పుడు వాళ్ళు పని చేసిన దానికే లేదు. పిల్లడు వచ్చింది రాత్రి ఆ, ఇసుకపోవాలని 2 కాళ్ళు పట్టుకుని ఇటు పట్టుకున్నాడు. ఇట్రా బేట ఇట్రాబా ఇట్రా నిలబడు వాడిని గణేష్ తీసుకురా ఇట్రా. నా కొడుకుని. ఈ పిల్లడు ఏమవుతాడా మీకు? నీ కొడుకేనా? ఈ అబ్బాయిని చదివి ఇట్లా నువ్వు ఈ అబ్బాయిని చదివిస్తున్నావా? అబ్బా ఎన్నో తరగతి చదువుతున్నావు? ఎన్నో తరగతి చదువు 6th చదువుతున్నావా? ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉన్నావు? పరీక్షలు అయిపోయినాయా? పరీక్షలు అయిపోయి చాలా చేశారా? ఇప్పుడు మీ పిల్లలు చదివించుకుంటున్నావు, ఇప్పుడు వాడిని చిన్నప్పుడు తీసుకొని పోయావు, అదే నువ్వు CWC అధికారులకు అప్పచెప్పుంటే వాడు శుభ్రంగా చదువుకొని ఉండబోడు కదా. అదేనా మీరు ఆ పని చేస్తారు? ఇప్పుడు మీరు కూడా ఒక ఎస్టీకి సంబంధించిన వాళ్ళే, ఒక ఎస్టీకి సంబంధించిన వాళ్ళు యానాదులు అంటే అంత సులకన భావంతో వాళ్ళు కొట్టుకోవడం, తీసుకొని పోవడం, వాళ్ళ పిల్లలు నాశనం చేయడం, ఇదే పనులు మీకు. ఎవరు చేసినా వాళ్ళే కొట్టుకుంటారా? మీరు ఒక్కరే కాదు, బాతులు మేపే వాళ్ళు మొత్తం ఇదే పనులు చేస్తున్నారు. మీరు చేయలేనా పని? ఇప్పుడు నువ్వు చేసే కదా, ఇప్పుడు వాడు చిన్నప్పుడు తీసుకొని పోయావు, ఇప్పుడు నీ పిల్లడు 6 చదువుతున్నాడు, వాడికి చదువు లేకుండా చేసావు. సంవత్సరం వేసా చదువుకుంటున్నా, బస్సు కూడా ఎక్కించా. వాడిని అడుగు, అది కాదు, అడుగు పచ్చలు పచ్చలు చెప్తాను. వాడిని అడుగు, రావా చూపిద్దురు ఎక్కడ ఉన్నారు? రండి రండి. నీ బిడ్డ నిప్పిస్తా రామా, నువ్వు కూడా నా బిడ్డ సార్. మీరు రండి ఇప్పిస్తారండి. నా బిడ్డ కావాలి సార్. ఎంత దూరంలో ఉన్నారు? కాలమంగంలో బండి సార్. ఆటోనా? సరే ఓకే సార్. తప్ప మాటలు సార్. నా బిడ్డ ఇప్పిస్తాను గమ్ముడు, నువ్వు పైకి నాకు కావాలా? పైకి నేను ఇప్పిస్తాను, నేను తీసుకుపోయి వాడిని కూడా చదివిపిస్తాను మీకు. నా బిడ్డ ఏంది రక్తం ఏంది? ఇదంతా ఏందా రక్తం అంతా ఏంది? ఏమని చెప్పవా? పడారా కుట్టారా ఎవరన్నా? ఏముందమ్మా ఈయనగా? దేనికి ఎందుకని? ఏం పనులమ్మా ఈ పనులమ్మా? నేను ఇప్పుడు నేను అధికారులకు ఫోన్ చేసి ఉండాలి, రెడీ అర్థమైందా? నువ్వు ఉండమ్మా, లేదు పైకి. నేను అధికారులకు ఫోన్ చేస్తున్నా, వాళ్ళు వస్తుండరు, అర్థమవుతుందా? నేను వచ్చుండా, మీ బిడ్డని ఇడిపిస్తాము, నీ ఏం బాధలకు. ఇదే కాలు కొట్టి ముందు బాతులు పెట్టుకొని సరే పోదరా, ఎంత పోదరా నువ్వురా, పోదాం రండి, చూపిద్దు రండి. రామరా పర్లేదు, నడిచి వెళ్ళిపోతానా? నువ్వు రావా, నువ్వు ఏంది భయపడేది? నాన్న చిన్నప్పుడు పోవాలి రా, చెప్తారా? ఎవరు ఏం చేస్తాం, భయపడుతున్నావా? ఎట్లా ఎవరు పడతారని భయమా? ఎవరు ఆడుతారని భయం. ఎప్పుడన్నా కొట్టున్నారా నిన్ను? చెప్పవా, నువ్వు అట్టుగా చూసేది ఇటు చూడు, ఎప్పుడన్నా కొట్టున్నారా? నువ్వేం భయపడిపోలేనురా? బాయ్ ఆటో. ఎవరు భయపడేది? ఎవరమ్మా కుట్టేది? నాకు అర్థం కావట్లేదు. మా ఓళ్ళతో మీకు పని లేదు, మీ బిడ్డను మీరు చూపించండి, మేము విడిపిస్తాము. మీరు ఓళ్ళు ఇల్లు కొడతారా? మీరు భయపడబల్లా, నేను పోలీస్ అధికారులు ఫోన్ చేస్తా. మీరు పడతారు అనుకుంటే అందుకని మీ బిడ్డలు నాశనం చేస్తాను. భయపడబాకండి, మీకు నేను పోలీస్ అధికారులు ఫోన్ చేస్తాను. మీరు భయపడబాకండి, నేను మేము వచ్చాం కదా, మీరు ధైర్యంగా ఉండండి. మీరు పడతారు గిడతారని చెప్పి మీరు ఏం పర్వాలేదమ్మా, అతన్ని హాస్పిటల్ చూపిస్తాం, మీ బిడ్డను కూడా ఇడిపిస్తాం. మీరు భయపడబాకండి, అర్థం? నా కొడుకు ఇప్పుడు ఈయన బడికి పంపించట్లా మీరు?
అట్లే ఉండడు. వాడిని కూడా తీసుకోపోవాలని చూసాడా? రాత్రి ఆడే పట్టుకుంది వాడిని కూడా, ఆ పిల్లని కూడా తీసుకోపోవాలని చెప్పి రాత్రి అంత అయితే ఎంతమంది మనిషి వదిలిపెట్టాలా మళ్ళీ వచ్చేసి అది ఇడిచిపెట్టేసి సార్, తర్వాత మళ్ళీ మేము అట్ట పెట్టేస్తాం. ఇక్కడే అంత దూరం ఉన్నా దగ్గర దగ్గరే చాలా కాడే తిప్పు. బిలు రా రా రా. ఎక్కమ్మా ఎక్కు. ఎవరే మిమ్మల్ని కొట్టేది? నాకు అర్థం కావట్లేదు. మీరు భయపడిపోకండి. అధికారులు ఫోన్ చేస్తున్నా కానీ భయపడతారేంది? కూతురు అమ్మాయి కూతురు బాతుల దగ్గర పెట్టి తీసుకొని వెళ్ళారంటారు. చిన్నప్పటి నుంచి తీసుకొని వెళ్ళిపోయి బాతులు పెట్టి తీసుకుంటారు. వాళ్ళ పిల్లలు శుభ్రంగా చదివించుకుంటున్నారు. చూడా అటు ముందు పోకురా, వెనక్కి పెట్టవా. ఎవరే మిమ్మల్ని కొట్టేది? నాకు అర్థం కావట్లేదు. మీరు భయపడిపోకండి. అధికారులు ఫోన్ చేస్తున్నా కానీ భయపడతారేంది? ఒక్కరోజు అటు ముందుకు పోయేట కొంచెం లెఫ్ట్ సైడ్కి రా, ఈ సైడ్ వెళ్ళిపోతా. కొంచెం ఒకరో వెనక్కి అంటే వెళ్ళిపోతుంది. వాడేనా? ఎవరు ఆపలేడా? చూడు వాడేనా? కదా పిల్లడేనా? వాడేమా? చూడు కరెక్ట్ వాడేనా? రా బట్రా, ఎటు దారి ఎటు ఉంది?
రా బయట చూడు పిల్లోడు, వాడికి ఒక 7 సంవత్సరాలు ఉంటాయి, చదువు లేదు సంధ్య లేదు. చిన్న పిల్లోడప్పుడు అంటే 4 సంవత్సరాలు అంటే ఒక 4 సంవత్సరాలప్పుడు తీసుకెళ్ళిపోంటారు బాతుల దగ్గరికి వెళ్ళి. వాళ్ళ పిల్లకాయల మటుకు లక్షణంగా చదివించుకుంటున్నారు. యానాదుల పిల్లల మటుకు ఈ విధంగా వెట్టి చాకిరికి బలి చేసి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు. మీదే ఊరబ్బా? తెలంగాణ. మీదమ్మా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ బాతుల దగ్గర? మీ సొంతేనా? తెలంగాణలో ఎక్కడాబా? నల్గొండ. పిల్లోడు అయితే చిన్నప్పటి నుంచి వీళ్ళు బాతుల కాడికి తీసుకుని వెళ్ళిపోయారు. వాడి చేత బాతులు మేపించుకోవడం అంతే వాడి జీవితం అంట, చదువు లేకుండా ఏమి లేకుండా. అది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుండ బా పిల్లడా ఇక్కడ మీ దగ్గర? 3 సంవత్సరాలు. నువ్వు చదువుకుంటున్నావా? మీ నాయన పేరు ఏం పేరు? ఎల్సియా. మీ నాయన పేరమ్మా? రాజు. ఆయన ఆడుంటాడు? లేడా? మీ ఇంటి పేరాబా? దాసరి. శుభ్రంగా చదువుకోవచ్చా? చదువుకుంటే ఉద్యోగాలు వస్తున్నాయి మనకి ఎస్టీలకా? ఈ విధంగా ఎండల్లో ఇది చేసుకొని. ప్రభుత్వం ఇప్పుడు ఎస్టీలకి ఎంత మామూలుగా ఎన్ని అవకాశాలు కల్పించిందా? శుభ్రంగా నీట్గా చదువుకుంటే ఏ ఒకటి ఉద్యోగాలు వస్తాయి కదా. మాది అసోసియేషన్ మాది పిఎన్ యానాది మహానాడు స్టేట్ అధ్యక్షులు. నా పేరు సౌటూర్ సేనే. మాది నెల్లూరు. మీరు? మీసేనా? మీ పేరేనా? దేవిరెడ్డి కాదు. ఇదే ఇక్కడ. ఇప్పుడు ఇది వచ్చేసి కావిలి నియోజకవర్గం వస్తుందా? కావిలి నియోజకవర్గం, దగదర్తి మండలం, చెన్నూరు మండలం. ఇప్పుడు మేము ఇటు కొంచెం అదే అన్న పిల్లోడు వెళ్ళిపోదాం అన్న. లేదు, అయిపోయింది అంతే. రావడం ఎక్స్పీరియన్స్. అత్త కాదులే అన్న, నాకు కుదరదు. నాకు ఫోన్ చేస్తాను. పోయేదానికి 200 నువ్వు 200 కాదు, 500 ఇచ్చి నేను ఉండలేను ఇప్పుడు. నా వల్ల కాదు. మీ దండాలు మీరు పడండి. డబ్బులు మీరు ఇస్తారా? ఇరా అవన్నీ వద్దు. వాళ్ళ అత్త రావాలా నీతో మాట్లాడేదేమన్నా? మనిషి వచ్చి కూర్చో ఉన్నాడు అంటే మీకు అర్థం చేసుకోరేంది? అంటే మీ పని మీరేనా అన్నా? నీ పని మీరేనా? ఆటో అయినా ఉండమంటే ఉండలేదు. ఆయనకి 100 రూపాయలు ఇచ్చి పంపించేసాము. బతిలో అన్నా కానీ ఉండలేదు పాప. ఆయనకి ఏదో అర్జెంట్ పని అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడి నుంచి అసలు పోయేదానికి దారి లేదు, ఏమి లేదు. ఇక్కడ చూడాలి. మానేసావు. వాళ్ళు తెలంగాణలో ఉండరు. తెలంగాణలో ఎక్కడ? నల్గొండ. ఇక్కడ ఇదే ఇప్పుడు మనం ఎవరైతే వచ్చామో పిల్లోడు ఈ బాతులు ఇక్కడే మీరు చూసి ఉంటారు. అక్కడ కూర్చొని అలా ఈ విధంగా వెట్టి చాకిరి అనమాట బాతుల దగ్గర, చదువు సంజలు లేకుండా. వాళ్ళు అది కూడా ఏంటంటే ఎస్టీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు వచ్చి ఎరి క్లాసు అయినా కూడా వాళ్ళ పిల్లల్ని శుభ్రంగా చదివించుకుంటారు. వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు రావాలి, అందరూ బాగుపడాలి. మా నిరుపేద యానాది పిల్లల మటుకు వీళ్ళ దగ్గర అంటే ఎస్టీల దగ్గరే వెట్టి చాకిరీ చేయాలి. అంటే అంత నీచంగా, అంత సులకన భావంతో మా యానాదుల్ని ఎస్టీ వాళ్ళు కూడా చూడడం ఇది చాలా బాధాకర విషయం. ఇది మీ కళ్ళారా చూశారు. చూడండి ఈ విషయం. పిల్లల్ని చూపిస్తా. 100 రూపాయలు ఇస్తాను అడి చెప్పావు. 150 అడిగాడు. 150 అడిగాడు. ఆయనకి ఇచ్చావు నువ్వు? ఎవరు ఇచ్చిందా? మరి ఇప్పుడు నేను ఇచ్చాను, నువ్వేమో మాట్లాడేసి 100 రూపాయలని ఇంకొక 50 రూపాయలకు మాట్లాడి ఉంటాం కదా. ఈ పక్కనే కదా అది.
ఇది ఇంత దగ్గరే ఒక 50 రూపాయలు మాట్లాడు, నువ్వు 100 అనే లోపల 100 రూపాయలకి వచ్చాడు. అయ్యి కాసేపు కూడా నెత్తి మీద చేతులది. ఏడు అబ్బాయి వచ్చాడా? ఇటుపోయాడా? ఇటాడికి పోయాడమ్మా? వాళ్ళ అక్కలు వస్తారని వెళ్ళిపోయాడా? మీ దగ్గరేనా బాధ్యులు అయిపోయాడు అబ్బాయి? మీరు సాగుకుంటున్నారా? ఒక్క నిమిషం ఉండు. వాళ్ళు ఇచ్చారా మీకు? కాదమ్మా, వీళ్ళ అమ్మ ఇచ్చిందా మీకు? మాకు ఏమని చెప్పించింది? బాతులు మేపుకోమని చెప్పిందా? మరి ఆడ ఉండిందిగా చెన్నూరులో ఉంటే మేము పోయినాం, అడిగినాం బాతులు పెడతాను తీసుకెళ్ళి చెరువులో ఉన్నాడు మా తమ్ముడా. చెప్పిందాకుండు చెప్పాను. అందరూ వచ్చారు మా కాడికి, పేలు ఇచ్చిన అందరూ వచ్చారు. బాతులు కొంటారు నెల 2 నెలలు అంటారు. ఫస్ట్ ఎవరిని పెట్టుకున్నారు మీరు బాతులు కూడా? వీళ్ళ అన్నని ఈ పిల్లని అందరిని పెట్టుకున్నారు. ఎన్ని సంవత్సరాలు మేపుకున్నారు? ఒక్క సంవత్సరం కూడా మేపులు, ఒక రోజు కూడా 30 వేలు తీసుకురు. నైట్ జంప్ అయిపోయి తెలంగాణ వచ్చేసారు. మళ్ళా దొరికి ఇప్పుడు ఆడు మాట్లాడిన ఆయన పేరు మీ ఆయన చెప్పాడు కదా, మా సంవత్సరం మేపారని చెప్పాడు. మాకు చెప్పాడా? ఆడున్నాడా రోడ్లా? అడిగి మేము చూపించాలి ఆయన్ని. మరి నువ్వేంటి కానీ మా ఆయన పోయి ఇప్పుడే మాట్లాడొచ్చాం ఆయనతో. మేము నల్లగా ఉన్నాడా? అడుగు సంవత్సరం బుజ్జి అబద్ధాలు చెప్పకు. డబ్బులు ఎంత తీసుకున్నావు? ఎన్ని సంవత్సరాలు మేపారు చెప్పు. చెప్ప అడుగు. ఒక్క రోజు కూడా సారీలు ఒక్క రోజు కూడా. నేను చెప్పేది మా ఇప్పుడు ఎంతమందిని తీసుకుపోయారు మీరు? మేము 7 తీసుకొచ్చాం. ఇల్లునా? 7 తీసుకొస్తే ఒకటే రైతు బాగా అయిపోయారు. 7 మంది ఎవరు మేపలా? ఎవరు మేపలా, మొత్తం వెళ్ళిపోయారు. 30 వేలు నాశనం అయిపోయింది. మళ్ళీ ఊరు దొరికితే మా పక్కన ఇంకా ఊరు దొరికారు 7. ఎందుకంటే మోటార్లు అవి నూకేస్తారని వీళ్ళు పట్టేసారు. పట్టేసి మా ఆయన ఫోన్ చేసి పోతే 5 వేలు ఛార్జీకి ఇప్పించి పంపించారు. మళ్ళీ 5 ఊరు డబ్బులు ఒక 30 వేలు 40 వేలు. సరే ఇప్పుడు ఆ పిల్లని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టుకొని ఉన్నారు? సంవత్సరం సంవత్సరమ్మా? 6 సంవత్సరాలు అవుతుంటే అబద్ధాలు అమ్మా. సరే అమ్మా, ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఉన్నారు, 1 సంవత్సరం నుంచి ఉన్నారు. మీరు ఆ పిల్లోడిని చదివించుకోండి, ఈ బాతులు మేపించడం తప్పు కదా? పంపించిన ఇంటికి పోయినప్పుడు బడి పంపిస్తా. ఇంటికి పోయినప్పుడు పంపించారు కదమ్మా. ఎప్పుడు చూసినా బాతులు, ఇప్పుడు కూడా బాతులు కాడే ఉన్నాడు కదా. ఇప్పుడు బాగా లేడు, వాళ్ళ అక్క వస్తుందని వాళ్ళు అక్కడ మేము చూసాం కదా, అక్కడ బాతులు మేపుతా ఉన్నాడు కదా. ఆడ నుంచి అది వచ్చింది. ఎవరై నీ బిడ్డలైనా కూడా, నీ బిడ్డలైనా కూడా, వాళ్ళ బిడ్డలైనా కూడా అమ్మా, నేను చెప్పేది ఏంటంటే ఎవరి బిడ్డలైనా కూడా మీరు ఈ విధంగా వాళ్ళని యానాదుల పిల్లల్ని, చదువుకునే వయసు పిల్లల్ని ఈ బాతులు మేపించుకోవడం తప్పు కదా. ఇప్పుడు మీ పిల్లోడు ఉన్నాడు, మీ పిల్లోడిని ఒక 6 తరగతి దాకా చదివిస్తున్నావంట, వాడు బాగానే ఉండరు. మరి ఈ పిల్లల్ని అటు చేయడం తప్పు కదా. వాళ్ళు కన్న తల్లిదండ్రులు వాళ్ళు చదివించుకుంటారమ్మా. లేకపోతే ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. ఆశ్రమాలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. ఎవరో ఒకరు, మేము కూడా ఎంతో మంది చదివిస్తున్నాం. ఆ విధంగా ఎవరో ఒకరు చదివించుకుంటారు. మీరు ఈ విధంగా తీసుకొచ్చి ఆ పిల్లోడిని వెట్టి చాకిరీ చేయించడం తప్పు కదా. ఇది చట్టపరమైన నేరం అని మీకు తెలియదమ్మా? ఇది మరి తెలంగాణలో కూడా ఏముంటారు తెలిసి మరి ఈ విధంగా ఎట్ట చేస్తారమ్మా మీరు? తీసుకుంటారు. మేము పంపించిన బడికి అబ్బాయి ఉండలా, గోడ కూర్చేసి పంపించడం కదమ్మా. అదేనమ్మా, ఇప్పుడు మీరు పెట్టుకోవడం తప్పు కదా. అది ఏమా, నువ్వు పోవలేదు ఇవ్వలేదు అని చెప్పి ఇప్పుడు నువ్వు అందరు వాళ్ళకి పెట్టవు కదా. నువ్వు ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి అంతా నువ్వు సాకట్లేదు కదా. మరి నువ్వు ఒక పిల్లవాడిని సాకోవాలి. ఇప్పుడు వాళ్ళందరూ బతుకుతున్నారు కదా, వాళ్ళ బిడ్డని వాళ్ళు చూసుకునేది వాళ్ళకి తెలీదా? అది ఎట్లా అంటారు పోలేదని చెప్పేసి మీరు సంవత్సరాలు పొరుగుతా వెట్టి చాకిరీ చేయించుకుంటా అంటారు చదువుకునే పిల్లకాయల చేత. అవును, ఇప్పుడు ఉన్నాడు కదా ఎవడో.
అబ్బా ఎట్రా ఆ పిల్లడు ఏమన్నా పిలువు నేను వచ్చేటప్పుడు తీసుకెళ్తాం నేను వచ్చేటప్పుడు లేదంటే పిల్ల మనం ఏదా బాయ్ వాడు వస్తే పిలువు లేదనుకుంటే ఆ పోలీస్ కంప్లైంట్ ఇస్తాం వాళ్ళు తీసుకొస్తాం మర్యాద పిలువు అసలు కనపడిపోయినా కానీ వచ్చేసి మీరు వెళ్ళిపోదాం మనం వాళ్ళే తీసుకొస్తారు ఎందుకు ఇది ఇప్పుడు దాకా ఎటు ఉన్నాడు అటు పోయి వెళ్ళిపోయాడు ఆడ కనపడితే చూడండి లేదంటే నేను పోలీసు వాళ్ళని పిలుస్తా వాళ్ళు వస్తారు అడిగి పోలీస్ అధికారులకు ఫోన్ చేసి చెప్పేసి ఆయన దాచిపెట్టిన అయిపోయి నువ్వు దాచారు నువ్వు గమ్ముండు మనం వెళ్ళిపోతారా వాడికి వస్తారులేరా ఆడకి పోతారు వాళ్ళకి మర్యాద చెప్తాము ఆయన ఆడకి పోతాడు అందరూ రెడీ చేస్తున్నావు నేను గమ్ముడు మీరు సైలెంట్ ఆటో వస్తుంది ఎక్కి వెళ్ళిపోతాం అంతే ఆడ బాతులు చూసావా లేదా ఉన్నాడా లేదా బా గణేష్ ఏయ్ ఓయ్ అబ్బా గణేష్ నువ్వు ఎవరు భయపడే వాళ్ళు ఏం కొట్టరా మీరు రాబా మేము తీసుకెళ్ళి మేము శుభ్రం చదివిస్తారా నువ్వు భయపడబాకరా ఆ బాతులో ఏం కొట్టరా నిన్ను పారిపోబాకరా వాళ్ళు బాతులు కొడతారని అబ్బాయి అంటే మమ్మల్ని చూసి అంటే పంపించేశారు అబ్బాయిని ఎందుకోసం పంపించారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము కొడతామని చెప్పేసి అబ్బాయి భయపడి పారిపోయి ఉన్నాడు ఇప్పుడు ఈ చట్టంలో మనం ఎతుకుతున్నాం చూడండి అసలు ఎట్టుందో ఇది మామూలుగా ఏరియా చూడు అసలు ఎట్టుందో అక్కడ భయంకరంగా సరే రండి మా రండి మీరు రండి నేను నా పిల్లడు వచ్చే మనల్ని చూస్తారండి మీరు రండి చల్లంగా మీరు కన్న తండ్రి చూడు గణేష గణేష అని ఆడిస్తా ఉన్నాడు వాళ్ళు బాతులు దుర్మార్గంగా అబ్బాయిని ఇప్పుడు పట్టకపోతే భయపడి పారిపోయాడు మేము వచ్చి చూసి మా కంటికి అయితే కనిపించాడు అనమాట చూసాము ఆ వీడియోలో కూడా చూపించాము సరే ఇప్పుడు వాళ్ళు మీ బిడ్డని ఇప్పుడు చూశారు కదా ఇటు తిరిగమ్మా పోలీస్ కంప్లైంట్ వెళ్దాం మీకు ఇష్టమే కదా నువ్వు కాదు మీ అమ్మ కాదు నువ్వు పెడతావా కంప్లైంట్ మేము ఉంటాం పెడతావా వాడు ఏమవుతాడు నీకు గణేష్ అనే అబ్బాయి సొంతం తమ్ముడే కదా మరి పెట్టు కేసు పెడితే వాళ్ళు పోలీసు అధికారులు ఇడిపిస్తారు సరేనా ఏవా పెడతావు కదా ఈ విధంగా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వబోతున్నాం ఏంటంటే మనం అంతా ఇదంతా తిరిగి చూసి చాలా సేపు తిరిగి చూసాం చట్టంలో కథం చెట్లు అంతా తిరిగి చూసి ఎక్కడ కనపడలేదు ఇప్పుడు మనం వెళ్ళి స్థానిక పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ కంప్లైంట్ ఇవ్వబోతున్నాం అమ్మా సరేనా ఏంటంటే అక్కడ కెమెరా ఆన్ చేస్తుంది అక్కడ మళ్ళీ అర్థమవుతుందా కెమెరా ఆన్ లో చూస్తున్నావా అమ్మ పోలీసు వాళ్ళు అది అన్నారు ఇది అన్నారు అని భయపడతారా ఎవరు భయపడకూడదు మీరు అర్థమైందా భయపడితే మనం బతకలేం మీకు మేము ఉన్నాం ఎవరు కొట్టేది బాతులోళ్ళ పోలీసు వాళ్ళు కూడా కొట్టరు మిమ్మల్ని అర్థమవుతుందా పోలీసు వాళ్ళు ఎందుకు కొడతారు పోలీసు వాళ్ళు మీకు న్యాయం చేస్తారు అధికారులు అర్థమవుతుందా
మీకు మేము అండగా ఉంటాం. ఆ బిడ్డను తీసుకొచ్చుకొని చదువుకునే మాత్రం చూసుకుందాం. అర్థమైందా? రండి. ఉండండి, వాళ్ళకి అధికారులు ఫోన్ చేసుకుని వస్తారులో ఉండండి. ఎందుకు టెన్షన్ పడకండి. వాడు ఇప్పుడు దాకా ఉన్నాడు ఇక్కడ. వీళ్ళు పంపించేశారు, ఆ పిల్లల్ని ఇటు పంపించేశారు. ఏవా ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నా బిడ్డ నాకు ఇస్తే వీళ్ళ మీదనే కేసు పెడతా. ఈ బాతుల మీదనే ఈ బాతులు ఉండకూడదు, మొత్తం యానికి ఎక్కిస్తా. అమ్మా ఇప్పుడు వాళ్ళు పిల్లోడు, మీ పిల్లోడు కనపడలేదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? అని కాదు, జాగ్రత్త కనిపి పెడతాం. ఎక్కడ జగదీతి దగదర్తికి మీరు పెట్టపల్లె, మేము ఫోన్ చేస్తే వస్తారు. అర్థమైందా? మీరు కంప్లైంట్ పెడతారు కదా. నా బిడ్డని దాచేశారు. బిడ్డనే దాచారు కానీ నేను చెప్పినట్టు పోలీస్ అధికారి కంప్లైంట్ ఏంటి ఇస్తా కదమ్మా. ఇది మీరు వాళ్ళ బిడ్డ ఇప్పుడు ఇక్కడ దాకా బాతులు మేపుతున్నారు. వాళ్ళు ఏంటంటే వాడిని పంపించేసారు అన్నమాట, దొంగసాటుగా తరిమేశారు బాతులు ఆ యజమాని. వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి స్థానిక పోలీస్ స్టేషన్లో సిద్ధంగా ఉన్నారు. కన్న తల్లిదండ్రులు వాళ్ళతో కూడా వెళ్ళి మనం కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. చల్లంగా మీరు కన్న తండ్రి చూడు గణేష గణేష అని ఆడిస్తా ఉన్నాడు. పిల్లోడు జాగ్రత్త, సాయంత్రం వస్తా నేను పొద్దుకి ఇంటికి. పిల్లోడు నాకు చూపించాలి, నువ్వు చూపి కొడతానే అనుకున్నావు. పిల్లోడు నీ వల్ల ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఏంది ఏమా ఇప్పుడు మీరేం పని చెప్పి బాతులే కదా మేపిస్తున్నారు ఆ పిల్లోడి చేత? వాళ్ళ అక్కే కదా సారీ సొంతం. అవును, వాళ్ళ అక్క చూడలే ఎందుకు వెళ్ళిపోయాడు. మా అది మీరు పోలీస్ స్టేషన్ తీసుకోరండి. మిమ్మల్ని చూసి పారిపోయాడో లేకుంటే వాళ్ళు చూసి పారిపోయారో తర్వాత ఆడ మాట్లాడదాం. అర్థమైందా? అదేంది అది వాళ్ళ సొంత హక్కు వస్తే పారిపోతాడో, మీరు బాతులు మేపించుకుంటే మీ దగ్గర ఉంటారా? మరి అదే మీరు ఆ విధంగా వసిపరుచుకుంటున్నారు పిల్లల్ని. ఏం చెప్తున్నారు? చదువుకు పనికుండా వాళ్ళకి ఏమి ఆశ చూపిస్తున్నారో మీరు? అది కాదమ్మా. ఇప్పుడు అదే ఏమ్మా వాళ్ళు బిడ్డని వాళ్ళు మీరేం మరపుతున్నారమ్మా వాళ్ళకి. మరి ఇప్పుడు ఎందుకు పారిపోయాడు? వాళ్ళ అక్కని చూసి ఎందుకు పారిపోతాడమ్మా? సరేలే అది మీరు పోలీస్ స్టేషన్కి రండి, మాట్లాడదాం. మీరు రండి, మీరు కంప్లైంట్ ఇచ్చేస్తారు. ఈ పిల్లోడైతే వీళ్ళ అబ్బాయి, వీళ్ళ తమ్ముడు, ఈయన కొడుకు గణేష్ అనే అబ్బాయి. వీళ్ళు 5 సంవత్సరాల నుంచి చిన్న పిల్లోడు అప్పటి నుంచి తీసుకుపోయి బాతుల దగ్గర వెట్టి చాకరీ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం చూసి ఆ పిల్లోడిని భయపెట్టి అక్కడ తరివేశారు. ఎంత చెప్పినా వాళ్ళు అంటే కేసు అయినా పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి అని చెప్పి మనకి బాతుల యజమాని అంటే ఆమె కూడా మహిళ కూడా కేసు అయినా పెట్టుకోండి అని చెప్పి మనకి తెలపడంతో ఇప్పుడు మనం 112కి పోలీస్ అధికారులకు ఫోన్ చేసి తెలపడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డయల్ 112 కంట్రోల్ రూమ్ కి స్వాగతం. కొనసాగించడానికి 1 నొక్కండి. సభీ సహాయక్. నమస్తే పోలీస్ డయల్ 112. హలో మేడం, నమస్కారం మేడం. నా పేరు సౌటూరు సేనయ్య, పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. చెప్పండి సార్, ఏంటండి మేడం? ఇక్కడ దగదర్తి మండలం చెన్నూరు గ్రామంలో బాతుల దగ్గర 7 సంవత్సరాల అబ్బాయి వెట్టి చాకరీ చేస్తున్నారు. పోతే విషయం ఏంటంటే వాళ్ళ కన్న తల్లిదండ్రులు వాళ్ళని ఇడిచిపెట్టి మేము చదివిస్తా ఉన్నాం కానీ వాళ్ళని రాత్రి కొట్టి మరి వాళ్ళు బాతుల దగ్గర తీసుకుపోయి వెట్టి చాకరీ చేపిస్తుంటే మా అసోసియేషన్కి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కన్న తల్లిదండ్రులు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళు. మేము వచ్చాం, స్పాట్కి వచ్చినాక కూడా బాతుల దగ్గర మేము చూసాము. పిల్లోడు బాతులు మేపుతా ఉన్నాడు. మా సాయలు చూసి ఆ అబ్బాయిని ఏం భయపెట్టారో లేదో వాడు ఆ చట్టంలోకి దాచిపెట్టేశారు వాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లోడిని తీసుకోపోవాలని చెప్పి కన్న తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు మేడం. మేము కూడా ఇక్కడే బాతుల దగ్గరే ఉన్నాము. వాళ్ళు ఏంటంటే మీరు మేడం అదే బాతులు మేపిస్తున్నారు మేడం. 7 ఇయర్స్ ఉంది. వాళ్ళు అబ్బాయిని 4 సంవత్సరాలప్పుడే తీసుకెళ్లారంట.
చెన్నూరు మేడం, దగదర్తి మండలం. సార్ ఇప్పుడు మీరు ఏంటి ఆ అబ్బాయిని చదివించాలనుకుంటున్నారా? అవును మేడం, వాళ్ళ కన్న తల్లిదండ్రులకు అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి మేము స్కూల్లో చేర్పించేస్తాం మేడం. ఇప్పుడు ఆ అబ్బాయి పేరెంట్స్ దగ్గర ఉండట్లేదా సార్? అసలు వాళ్ళ దగ్గర అసలు బాతులు ఉండట్లేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అన్ని రాష్ట్రాలకి తీసుకెళ్ళిపోతా ఉంటారు. వేరే వాళ్ళ దగ్గర ఉంటున్నారు ఇప్పుడు అంతేనా? కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేడం, ఇప్పుడు కోతలు పోయబట్టి వీళ్ళు కంటికి కనిపించాడు కన్న తల్లిదండ్రులకి అబ్బాయి. కనిపించినప్పుడు మేము చదివించుకుంటాం, మా బిడ్డని ఎందుకు అన్యాయం చేస్తున్నారంటే వాళ్ళు ఇవ్వట్లేదని రాత్రి కొట్టారంట అడిగినందుకు వీళ్ళని. తర్వాత మాకు పిఎన్ అనేది మహారాడు మా సభ్యులకు ఫోన్ చేస్తే మేము వచ్చాం మేడం అక్కడికి. అబ్బాయి ఎవరిని బాతులు పెంచడం, బాతుల్ని మేపడం ఇటు చాకరి. అబ్బాయితో చేయిస్తున్నారు వాళ్ళు. అవును మేడం. దగదర్తి నెల్లూరు జిల్లానే కదా సార్? నెల్లూరు జిల్లా దగదర్తి మండలం వస్తుంది. పోలీస్ స్టేషన్ దగదర్తి. దగదర్తి. ఎక్కడికి రావాలి సార్ చెన్నూరులో? ఇది అడ్రస్ చెప్తా మేడం. ఇది డొంక ఉంది చెన్నూరులో. కావిలి కాలువ అంట మేడం. కావిలి కాలువ డొంక యువతల పక్కకి రావాలి వాళ్ళు. మాది పిఎన్ యానాది మహానాడు. స్టేట్ నుంచి చెప్తామండి. దగదర్తి నుంచి కాల్ వస్తుంది. నెల్లూరే కదా సార్ జిల్లా? నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. మాట్లాడతాను, పంపించి. ఓకే మేడం. ఇప్పుడు మనం పోలీస్ అధికారులు ఫోన్ చేయడం జరిగింది 112కి. వాళ్ళు అధికారులు తెలియపరుస్తారు, మనకు ఫోన్ చేస్తే మాట్లాడదాం. దగదర్తి పోలీస్ స్టేషన్ నుంచి మనకు కాల్ వచ్చింది. హలో సార్, నమస్కారం సార్. సార్ ఇది సైలెన్స్ లో ఉంది సార్. అదే మీ ఫోన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను, ఇంకా ఫోన్ చేయలేదని చెప్పి చూసే లోపల ఇప్పుడే మెసేజ్ కాల్ పడి ఉండింది, సైలెన్స్ లో ఉండింది. అదే సార్, ఇప్పుడు మేము ఇక్కడ ఇది కావిలి కాలువ కట్ట మీద ఉన్నాం సార్. యువతల పక్క ఇప్పుడు చెన్నూరు ఉంది కదా, చెన్నూరు నుంచి గ్రామంలో నుంచి వస్తే ఇది కావిలి కాలువ అంట. కావిలి కాలువకి కట్ట యువతల పక్క ఉన్నాం. ప్రాబ్లం ఏం లేదు సార్. మామూలుగా ఇక్కడ వీళ్ళు బాతులు తెలంగాణ వాళ్ళు. ఇక్కడ ఇది మామూలుగా నిరుపేద యానాదులు పిల్లోడిని 3 సంవత్సరాలప్పుడు తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ తీసుకెళ్లి వాళ్ళు బాతుల దగ్గర నిత్య వెట్టి చాకరీ చేపించుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఏరియాలో బాతులు మేపేటప్పుడు వీళ్ళు గుర్తుపెట్టారు మా పిల్లోడని. పిల్లోడు ఇవన్నీ మేము చదివించుకుంటామంటే వాళ్ళు ఇవ్వట్లేదు. అడిగినందుకు రాత్రి వీళ్ళు కొట్టారంట. ఇంటికి వచ్చి వాళ్ళు కొట్టి మళ్ళీ ఆ పిల్లోడిని తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ చెన్నూరులో అక్కడ సచివాలయం ఉంది కదా, సచివాలయం దగ్గర ఉంటున్నారు వాళ్ళు పక్కన. తర్వాత మాకు రాత్రి ఫోన్ చేశారు సార్. మాకు మామూలుగా మాది పిఎన్ యానాది మహానాడు, నా పేరు సౌటూర్ సేన, రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తాను నేను. రాత్రి మా సభ్యులకు ఫోన్ చేశారు వీళ్ళు, ఈ విధంగా బాత్రూంలో వచ్చి కొట్టి మా పిల్లోని తీసుకెళ్లారంటే సరే ఉదయం వచ్చి మాట్లాడదాం అని చెప్పి వస్తే, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కూడా ఆయన అన్ని చెప్పాడు. బాతుల దగ్గరకు వచ్చాం, పిల్లోడు బాతులు మేపుతా ఉన్నాడు. ఇప్పుడు మేము స్పాట్లోకి రాగానే పిల్లోడిని ఇటు వీళ్ళు భయపెట్టేది తరిమేశారు సార్, ఇక్కడ కనపడకుండా చేశారు. ఇప్పుడు మేము చూసాం కూడా మేము పిల్లోడిని అడిగితే సార్ పిల్లోడే సార్. వాళ్ళు మీరు కేసు పెట్టుకుంటారు ఏమేం చేసుకోకపోండి అని చెప్పి వాళ్ళు బాతులు ఓనర్ మాట్లాడుతున్నారు కదా ఇక్కడ. ఓనర్ పేరు ఏం పేరా? ఎల్సా అంట. ఏ ఊరు మాది? దగదర్తి దుబ్బాక అండి సార్. చెప్పి మాట్లాడమ్మా, ఏం జరిగింది? దగదర్తి మండలం దుబ్బాక. దుబ్బాక అంటే తెలంగాణ సైడ్. దగదర్తిలో వాళ్ళు బంధువులు ఉంటారండి సార్. వాళ్ళ నెంబర్ కూడా ఏం లేదు సార్. ఇప్పుడు మేము వచ్చాము, వాళ్ళు ఇదైపోయారు. అక్కడ మాకు నంబర్లు గింబర్లు ఏమి. ఆయన కూడా అక్కడ మాట్లాడాడు, తర్వాత ఇక్కడికి రాలేదు. వాళ్ళు
ఆమె అతని భార్య వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే ఇదే మీరు ఏమేం చేసుకోండి అని అన్నట్టుగా మాట్లాడితే సరే అని చెప్పి 112 కాల్ చేసాం మేము. సరే. నమస్కారం. ఫోన్ చేశాను. నా పేరు సౌటు సేనయ్య, పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. వీళ్ళు పిల్లోడు ఎక్కడ వీడియో తీసి ఆ పిల్లోడిని ఈ డొక్కల మీద తీసి ఇటు పంపిస్తామని చెప్పి అనుకున్నాం. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ చేరి వాడికి ఏం చెప్పారు, మళ్ళీ అటు చెప్పి కర్తం చెట్లు అంతా ఎత్తికాము, అట్లా మీరేం చేసుకుంటారో చేసుకోకపోండి నన్ను. వాళ్ళు అక్కడ ఉన్నారు. చెప్పమ్మా ఏం జరిగింది చెప్పండి. మీ పేరేం పేరు? నీ పేరేం పేరు? సార్ రాజేష్ చెప్పు. ఓకే ఎస్ఐ గారు చెప్పాడు పేరు. సరే సార్ సరేలే. మరి ఇప్పుడు ఆన్నాడు చూపిలాంటి ఇచ్చే సార్ నేర్చుకుంటారు. ఇల్లు ఇటు వెళ్ళారు సార్ వాళ్ళు మామూలుగా చూపిద్దుపా వెళ్ళారు. చూపి. ఓ సరే. ఆటోలో వచ్చాను సార్. ఆటో వెళ్ళిపోయాడు ఆయన, లేట్ అవుతుంది. వచ్చి బాతులోళ్ళు కూడా మన ఎస్టీ ఎయిర్ క్లాసు కాబట్టి వాళ్ళకి మర్యాదగా చెప్పి చూసి వాళ్ళ బిడ్డని అప్పచెప్దామని చెప్పి వచ్చాము. కానీ వాళ్ళు మూర్ఖత్వంతో మీరేం చేసుకుంటారో చేసుకోకండి, పోలీస్ కేసు అయినా పెట్టుకోండి, మీ బిడ్డను మీకు ఇవ్వమని చెప్పి వాళ్ళు దొంగ మాటలు చెప్పి వీళ్ళు బాకీలు ఉండరు, అప్పులు ఉండరు. ఎంత ఇచ్చారని చెప్పారమ్మా నీకు? వాళ్ళు మాకు 35,000 ఇచ్చారు అన్నారా? మీకు ఇచ్చారు వాళ్ళు? ఇలా మాకు 600 ఇచ్చినారు. 600 ఇచ్చి ఎంత చెప్పారు? 35,000 ఏం చెప్పారు. మా ముందరే వీళ్ళకి 600 ఇచ్చి 35,000 అని చెప్పి ఆమె దొంగ మాటలు చెప్తున్నారు బాతుల యజమానులు. ఈ విధంగా మాకు
ఎస్టీలన్నా ఇప్పుడు మేము ఎస్టీ యానాదులం, ఎస్టీలో ఎరుకులాసు వారు కూడా ఈ విధంగా మా యానాదుల్ని వెట్టి చాకిరికి నిత్య వెట్టి చాకిరికి పెట్టుకుని సులకనతనం చూడడం ఇది చాలా బాధాకరం. ఇది మార్పు రావాలి. వాళ్ళకి కూడా ఎంతో చెప్పి చూసాం మేము. ఆయన చూడు కూడి నీళ్ళు లేక నడలేకపోతున్న వాళ్ళు కొడుకుని ఎత్తికి ఇప్పుడు దాకా వాళ్ళకి మర్యాదగా చెప్పి చూసాం. బిడ్డనిచ్చిండి అమ్మ, వాళ్ళు తీసుకొని చదివించుకుంటారు, వాళ్ళు చదివించకపోతే మేము చదివిస్తామని చెప్పి ఎంతో చెప్పాము. అయినా కూడా వాళ్ళు లెక్క చేయకపోవడంతో మేము స్థానిక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసాము. అదేవిధంగా ఫస్ట్ 112కి ఫోన్ చేసాము. 112 వారు స్థానిక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి తర్వాత వాళ్ళు స్పాట్కి రావడం జరిగింది. సంఘటన స్థలానికి వచ్చి వాళ్ళ స్టైల్లో విచారణ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ పోయావా? ఆడేంది అడుగుతున్నా? ఏందామన్నా అడిగినా అన్నం అడిగా? జాంగి అడిగా? అమ్మా ఈ అబ్బాయి అన్నం తింటాడా? టైం అయిపోతుందమ్మా, అన్నం పెట్టించా పోదాం, తర్వాత పోదాం పోలీస్ స్టేషన్కి. 1 గంట అయిపోతుంది, ఒకటి అవుతుంది. మీరు అన్నం తినేసి బిడ్డకి అన్నం పెట్టండి. పండి 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 లోపల. చెప్పా అన్నా, నేను ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేస్తాను నీకు, మళ్ళీ నేను ఫోన్ చేస్తాను. రండి లోపల లోపల కడుక్కోపో, చేతులు కడిగేదా అక్కడ? చేతులు కడుక్కొని లోపల కూర్చోండి, అన్నం పెట్టిస్తాను. చేతులు కడుక్కో. చేతులు శుభ్రంగా కడుక్కొని కాళ్ళ మీద కూడా అటు పోసి వేసుకో నీళ్ళు. ఆ కాళ్ళ మీద కూడా అటు పోసుకుంటామా నీళ్ళు, అటు పోసుకో. కాళ్ళ మీద కూడా అటు పోసుకో, కడుక్కుని కాళ్ళు కూడా పోసుకో, కాళ్ళ మీద పోసుకో. పండి లోపల పండి. నా వీళ్ళకి అన్నం కూర్చోమాట, కూర్చో పర్లేదు కూర్చో. వీళ్ళకి భోజనం పెట్టనా? వీళ్ళకి భోజనం కూర్చో. వీళ్ళకి ఒక 2 ప్లేట్లు ఏదో ఒకటి పెట్టా, ఫుల్ పెట్టేసి మళ్ళీ అంత తర్వాత దీంట్లో వేసుకుంది పప్పు ఉంది, అది పప్పు. పప్పుతో పిల్లోడికి పెట్టాను. రైపుని పాటు సాంబార్ కావాల్సిన పెట్టాను. అడిగిపూడి కలిపి బిడ్డకి తడి పొడిగా నిదానంగా పెట్టి సాంబార్ వేస్తా. సాంబార్ కూడా ఉంది, రసం ఉంది, పప్పు ఉంది, కొంచెం ఇది చేసుకో. కలుపుకోండి, నేను కలుపుకోండి. వాటర్
వాటర్ బాటిల్ తీసుకో, వాటర్ బాటిల్ అండి. ఏం కదల్లా కాకపోతే ఏం కదల్లా ఏం కదులుతున్నా నన్ను కొట్టింది. అవన్నీ వాస్తవాలు చెప్పండి, అక్కడ వచ్చి రండి. మీరు అబద్ధాలు చెప్పకూడదు, నిజాలు చెప్పుకోండి. పోలీసు అధికారులు మీకు న్యాయం చేస్తారు. రండి. అవును. ఇప్పుడు మనం ఉన్నాము దగదర్తి మండల పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చున్నాము. ఇదే వీళ్ళు పిల్లోడిని బాతుల దగ్గర వెట్టి చాకరీ చేపిస్తున్నారని మనం మర్యాదగా వాళ్ళు బిడ్డని ఇవ్వమని చెప్పి ఇవ్వకపోయే లోపల వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి అదే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చున్నాము. రండి. ఇక్కడ ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు అబద్ధాలు చెప్పకుండా వాస్తవాలు నిజాలు చెప్పండి. రండి. ఆ కాలు చూడు ఎట్ట కొట్టాడు. అతను కొట్టడం వల్ల కాలు నడవలేకపోతున్నామే. ఇప్పుడు ఎవరైతే బాతుల దగ్గర వెట్టి చాకరీ చేస్తున్నారో ఆమె తల్లి, ఆమె కన్న తల్లి. ఈ పిల్లని కూడా రాత్రి బాతుల దగ్గరికి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇవ్వకపోయే లోపల కొట్టారంట. అవును. ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్ష పడిందే కానీ ఇలాంటి అన్యాయాల అక్రమాలు ఆగే రండి. పోలీస్ స్టేషన్ లోపలికి మనం ఎవరైతే ఆ బాతుల దగ్గర వెట్టి చాకరీ చేస్తున్నారో మనకు ఫోన్ చేశారో వాళ్ళు మనం అడిగినప్పుడు పిల్లోడిని దాచిపెట్టారు. దానికోసం మనం ఏం చేసాం, 112 ఫోన్ చేయగా స్థానిక పోలీస్ స్టేషన్ దగదర్తి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం జరిగింది. దగదర్తి ఈ పోలీస్ స్టేషన్ వారు వచ్చి ఈ అబ్బాయిని అక్కడ కనపడకపోయేటప్పటికి ఎవరైతే బాతుల యజమాని ఉన్నారో బాతుల యజమాని వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్కి బాతుల యజమాని వాళ్ళు ఈ పిల్లవాడిని తీసుకొచ్చి వీళ్ళ కన్న తల్లిదండ్రులకి ఒప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా మనం కూడా ఈ విధంగా వాళ్ళ తల్లి పట్టుకోమ్మా
వాళ్ళ తల్లి, వాళ్ళ అక్క, వీళ్ళు వాళ్ళ తమ్ముడు, వీళ్ళకి మనం ఈ గణేష్ని మనం పిఎన్ జ్ఞానాది మహానాడు సభ్యులు మనం అప్పచెప్పడం జరుగుతుంది. అమ్మా మీకు సంతోషం అమ్మా? ఓకేనా? అది వీళ్ళది. ఇది చూడండి అబ్బాయి ఎట్లా గిటక పారిపోయినాడో, కాళ్ళు చూడండి, కాళ్ళు పాసిపోయి ఉండయి, ఎంత ఇదైపోండి. మనిషి ఏంటంటే ఫుడ్ ఆహారం లేకుండా నిత్య వెట్టి చాకిరి బాతుల దగ్గర. ఇదే విధంగా చాలా మంది ఎస్టీలోనే ఎర్ క్లాసుకు సంబంధించిన వారు మా యానాదుల్ని ఈ విధంగా వెట్టి చాకిరి గురించి చాలా మంది పిల్లలు మృత్యువాత పడుతున్నారు. అవి బయట ప్రపంచానికే తెలియకుండా పోతుంది. బయటకు వచ్చినట్టు మాత్రం కొంతవరకే వస్తుంటాయి. ఇలాంటివి కొంచెం మనం జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మా పిఎన్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. సరే సార్, అయితే సార్ నోటీసులు కూడా బాయ్ రాజేష్, నోటీసులో కూడా పెట్టించు. ముగ్గురు చేత పెట్టించు. పెద్ద అయినట్రా, మీ పెద్ద అయినట్టు పిలిపించి ఆయన కూడా పిలిపించు. ఆయన కదా అసలు లేకపోయిన ఆయన నుండి కూడా అదే ఆయన పెద్ద చేసుకోవాలి.